హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు నేను బంగాళదుంప వేపుడు పొడి పొడిలాడుతూ టేస్ట్‌గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ బంగాళదుంప వేపుడు రసంలోకి, సాంబార్‌లోకి, పప్పుచారులోకి, పప్పులోకి చాలా బావుంటుంది. రైస్‌లోకి కూడా డైరెక్ట్‌గా తినవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను బంగాళదుంపలు 3 పెద్ద పెద్దవి తీసుకున్నానండి. పీలర్ సహాయంతో వాటిని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో వేశాను. బంగాళదుంప ముక్కల్ని వాటర్‌లో వేసి కడిగితే వాటర్ తెల్లగా వస్తుందండి. 2, 3 సార్లు కడిగితే ఆ తెల్లని వాటర్ పోయి వాటర్ మంచిగా ఉంటుంది. ఇలా ఈ వాటర్‌లోని ఈ ముక్కలు ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనము ఆల్రెడీ కట్ చేసుకుని వాటర్‌లో పెట్టుకున్నాం కదా! ఈ బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకుని చక్కగా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోండి. హై ఫ్లేమ్ పనికిరాదండి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే మనము పైన వేగిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుందండి. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని చూసుకుంటూ చక్కగా కొంచెం ఓర్పుగా వేయించుకోవాలండి. చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి ఇలా కొద్దిగా కలర్ మారింది కదా! ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకుని వేయించేసేయండి. అప్పుడు త్వరగా వేగిపోతాయి. చూడండి ఇలా వేగిపోతే మనకి సరిపోతుందండి. చూడండి ముక్క కట్ చేసాము, చక్కగా వేగింది కదా! ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. చితక్కొట్టిన 6, 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 3 ఎండుమిర్చి తుంపుకుని వేసుకోండి. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్లు తక్కువ కాకుండా పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు. పోపు అనేది మంచి టేస్ట్గా ఉంటుందండి. కొంచెం ఎక్కువే వేసుకోండి. కొద్దిగా పసుపు వేసి పోపు అనేది ఎక్కడ మాడనివ్వకుండా దోరగా వేయించుకుని అవి వేగిన తర్వాత మనం వేయించి పెట్టిన ఈ బంగాళదుంప ముక్కలు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ అలాగే కారం వేసి కలుపుకోండి. ఇవి తొందరగానే వేగిపోతాయండి. మనం మొక్కలు ముందుగానే వేయించేసాం కాబట్టి ఇది పెద్ద టైం పట్టదు, తొందరగానే వేగిపోతుంది. ఈ ఉప్పు కారం కూడా ముక్కలకి బాగా పట్టేట్టుగా వేయించిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకుని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొక నిమిషం సేపు ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడే ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.